సంవత్సరం టెస్ట్ క్రికెట్ కు ఆదరణ బాగా పెరిగింది. ఒకప్పుడు క్రికెట్ అంటే లాంగ్ ఫార్మాటే, కానీ వన్డేలు టీ20ల హవాలో ఈ సాంప్రదాయ ఫార్మాట్ ప్రాభావం కోల్పోయింది. అయితే మొత్తానికి తిరిగి పుంజుకుంటున్న టెస్టులకు రోజురోజుకి పాపులారిటీ పెరుగుతోంది. దీనికి కారణం యంగ్ జనరేషన్ ప్లేయర్లు అద్భుతంగా ఆడుతూ ఆడియన్స్ మనసుల్ని దోచుకోవడమే. ఈ ఏడాది కూడా ఇంటర్నేషనల్ లెవెల్లో చాలా మంది ఆటగాళ్లు టెస్టుల్లో దుమ్ము రేపారు. బౌలింగ్ లో పలువురు మెస్మరైజింగ్ పర్ఫార్మెన్స్ తో ఆకట్టుకున్నారు. ఈ నేపథ్యంలో టెస్టుల్లో టాప్ 5 బౌలింగ్ స్పెల్స్ గురించి ఓసారి తెలుసుకుందాం. పాకిస్తాన్ స్పిన్నర్ నోమన్ అలీ ఒకే ఇన్నింగ్స్లో 8 వికెట్లతో సత్తా చాటాడు. ముల్తాన్ వేదికగా ఇంగ్లాండ్తో జరిగిన టెస్టుల్లో అతడు 16.3 ఓవర్లు వేసి 46 పరుగులకు 8 వికెట్లు పడగొట్టాడు. స్టార్లతో నిండిన ఇంగ్లీష్ లైనప్ను తన స్పిన్ అస్త్రాలతో అతడు కకావికలం చేశాడు. ఈ స్పెల్ ఎప్పటికీ గుర్తుండిపోతుందని చెప్పొచ్చు. సౌత్ ఆఫ్రికా పేస్ ఆల్రౌండర్ మార్కో ఆన్సన్ ఈ ఏడాది టెస్టుల్లో ఒక బెస్ట్ స్పెల్ వేశాడు. డర్బన్ వేదికగా శ్రీలంకతో జరిగిన మ్యాచ్లో సెకండ్ ఇన్నింగ్స్లో 6.5 ఓవర్లలో కేవలం 13 పరుగులు ఇచ్చుకుని ఏకంగా 7 వికెట్లు పడగొట్టాడు. లంక బ్యాటర్లతో అతడు ఓ ఆట ఆడుకున్నాడు. లీథల్ పేస్తో ప్రత్యర్థులను చావుదెబ్బ కొట్టాడు. ఇంగ్లాండ్ యంగ్ సీమర్ అట్కిన్సన్ కూడా లాంగ్ ఫార్మాట్లో మ్యాజికల్ స్పెల్తో అదరకొట్టాడు. వెస్టిండీస్ మీద 12 ఓవర్లలో 45 పరుగులు ఇచ్చుకుని 7 వికెట్లు తీశాడు. నిప్పులు చెరిగే బంతులతో ప్రత్యర్థి బ్యాటర్లకు చుక్కలు చూపించాడు. ఇక న్యూజిలాండ్ స్టార్ స్పిన్నర్ మిచెల్ శాంటన్ కూడా బెస్ట్ బౌలర్ల జాబితాలో ఉన్నాడు. అతడు టీమిండియాతో మ్యాచ్లో 19.3 ఓవర్లలో 53 పరుగులకు 7 వికెట్లు తీసి కోలుకోలేని దెబ్బతీశాడు. భారత పతనాన్ని శాసించి కివీస్ విక్టరీలో కీలక పాత్ర పోషించాడు. ఇక భారత్ విషయానికి వస్తే టీమిండియా యంగ్ స్పిన్ ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ కూడా టెస్టుల్లో బెస్ట్ స్పెల్స్ వేసిన లిస్టులో ఉన్నాడు. అతడు న్యూజిలాండ్తో టెస్ట్లో 23.1 ఓవర్లలో 59 పరుగులు ఇచ్చుకుని 7 వికెట్లు పడగొట్టాడు. కివీస్ బ్యాటర్లను ఓ ఆట ఆడుకున్నాడు. సుడులు తిరిగే ఆఫ్ స్పిన్ డెలివరీస్తో అపోజిషన్ బ్యాటర్లను వణికించాడు.